హాయ్ అండి, మనమైతే ఈరోజు గోధుమ నూకతో పలావ్ తయారు చేసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే చాలా హెల్తీ రెసిపీ అండి. కన్నడలో దీన్ని గోధి నుచ్చు అంటారండి. మీరేమంటారో కామెంట్ చేసేయండి. ఒక గ్లాస్ గోధుమ రవ్వను తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించిన గోధుమ నూకను పక్క నుంచి చల్లార్చుకోవాలి. కుక్కర్ పెట్టి కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని పప్పులు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. పప్పులు వేగిన తర్వాత కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 రెబ్బ కరివేపాకు, 1 మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసుకొని ఉల్లిపాయ వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 1 టమాటా తరుగు వేసుకొని టమాటా మెత్తబడేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. టమాటా మెత్తబడిన తర్వాత మీకు కావాల్సిన వెజిటబుల్స్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. నేనైతే క్యారెట్, బీన్స్, ఉల్లగడ్డ తరుగును యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. రుచికి తగ్గట్టు ఉప్పు వేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న గోధుమ నూకను వేసుకొని వెజిటబుల్స్తో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. 1 గ్లాస్ గోధుమ నూకకి 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. అదేవిధంగా మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి నీటిని ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి. మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని కొత్తిమీర తరుగు ఉంటే కొబ్బరి తురుము వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 విజిల్ వచ్చేంత వరకు వదిలేయాలి. 2 విజిల్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మన గోధి నూక పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది పలావ్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు నచ్చిందా లేదా అని కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.